అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో యూట్యూబ్లో ప్రెజెంట్ ఉన్న సెట్టింగ్స్ ప్రకారం మీరు యూట్యూబ్లో మీ లాంగ్ వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఒకసారి మీకు చూపించడం అయితే జరుగుతుంది. దీనికి రిలేటెడ్ గా నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరిగింది. కానీ ఈ వీడియోకి వచ్చేసి నేను మెయిన్ గా ఆల్రెడీ మీలో కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తుంటారు కాబట్టి ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తుంటారు అనేది మెయిన్ గా ఆ పాయింట్స్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ గా వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి డైరెక్ట్ గా మీకు మొబైల్లో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏంటనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుందో దాంతో ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ అయితే చేయండి. మీరు ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నానో అదే విధంగా studio.youtube.com అని టైప్ చేయండి. సింపుల్, డైరెక్ట్గా మీ ఛానల్ అనేది డెస్క్టాప్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకసారి ఇక్కడ మీరు పేజీని జూమ్ చేయండి. పేజీని జూమ్ చేసి ఇక్కడ మీరు ముందుగా పైన ఏదైతే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుందో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఫైల్స్ అని రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేది అలో చేసి మీరు ఏదైతే వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంటుంది. అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్లో మనం వీడియో అనేది రైట్ వేలో అప్లోడ్ చేయాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది మీ వీడియోకి సంబంధించి టైటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసే ముందే దానికి సంబంధించి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మీరు ఆలోచించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాంలే, ఏదో ఒక టైటిల్ ఇచ్చేద్దాంలే అని అయితే అనుకోవద్దు. మోస్ట్ క్యాచీ టైటిల్ ఏంటనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆలోచించేది టైటిల్ అనేది ఏ విధంగా ఉండాలి, కూడా వీడియో దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి కీవర్డ్స్ అనేది సెర్చ్ టర్మ్స్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. వాట్సాప్, అదే విధంగా మెటా అనేది మెయిన్ కీవర్డ్స్ అన్నమాట నా వీడియోకి సంబంధించి ఇది. సో మీరు కూడా మీ వీడియోకి సంబంధించి టైటిల్ విషయంలో కొంత ఫోకస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ కూడా నేను ముందే నోట్ చేసుకున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా రాయాలనేది కూడా. సో ఈ విధంగా నేను కంప్లీట్ గా డిస్క్రిప్షన్ అనేది కాపీ అయితే చేసుకుంటాను. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫస్ట్ డిస్క్రిప్షన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు వీడియో అనేది దేని గురించి చేశారో దానికి సంబంధించి ఇక్కడ మీరు ముందుగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చి 3 కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. టైటిల్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అసలు నేను వీడియో దేని గురించి చేశానో దానికి సంబంధించి ఆడియన్స్ ఏ విధంగా సెర్చ్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను ఈ విధంగా కొన్ని కీవర్డ్ కి సంబంధించి సెర్చ్ టర్మ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొత్త ఛానల్స్ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇక్కడ కొన్ని సెర్చ్ టర్మ్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి. వీడియో రిలేటెడ్ గా మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. టోటల్ గా మనం డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్టయితే హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి ఒక 15 లోపు అయితే ఇవ్వచ్చు. 15 కంటే ఎక్కువగా ఇచ్చినట్టయితే అది మళ్ళీ స్పామ్ అవుతుంది. సో మీరు ఈ విధంగా 15 లోపు హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు థంబ్నెయిల్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో థంబ్నెయిల్ కి సంబంధించి మనకు కొత్త అప్డేట్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే, టెస్ట్ అండ్ కంపేర్ అని. సో ఇప్పటి నుండి మీరు మీ వీడియోకి ఒక థంబ్నెయిల్ కాకుండా 3 థంబ్నెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ మీద క్లిక్ చేసి మీరు 3 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇది ఇక్కడ డిఫరెంట్ గా మీరు గమనించినట్టయితే కొంత కలరింగ్ అనేది చేంజ్ చేశాను. ఈ విధంగా మీరు థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేసుకొని ఇక్కడ మీరు థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేసి డన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కింద చూడొచ్చు ట్యాగ్స్ అని ఉంటుంది. ట్యాగ్స్ అనేది మన వీడియోకి అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటా కాదనేది మీరు పక్కన ఉంచండి. కానీ ముందుగా మనకు యూట్యూబ్ ఈ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యూజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో మినిమల్ రోల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ
మనకు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మన వీడియోకి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే డిస్క్రిప్షన్లో నేను ఏవైతే ఇచ్చానో వీటినే నేను ట్యాగ్స్గా కూడా ఒక్కొక్క దాన్ని నేను ట్యాగ్స్గా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇవ్వండి, దీనివల్ల మీకు యూజ్ ఉన్నా లేకపోయినా ఆప్షన్ ఉంది కాబట్టి ఇవ్వండి, ఎంతో కొంత దానివల్ల యూజ్ అయితే ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్వేజ్ అనేది వీడియో లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకా 2 సెట్టింగ్స్ అనేది టిక్ చేసి అయితే ఉంటాయి. హలో ఎంబెడింగ్ అని, అదేవిధంగా పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అని. సో ఇది చాలా మందికి నార్మల్గా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అలో ఉంటాయి. ఎవరికైనా సరే అలో లేనట్టయితే ఖచ్చితంగా వీటిని మీరు ఈ విధంగా టిక్ చేసి అలో చేసుకోండి. వీటిని టిక్ చేయడం వల్లనే మనకి ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ ఫీడ్లోకి మన వీడియో అనేది మన సబ్స్క్రైబర్కి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ షార్ట్స్ రిమిక్స్ అని ఉంటుంది. అంటే మీ వీడియోని ఎవరైనా సరే షార్ట్స్ లాగా రిమిక్స్ చేసుకోగలిగేలా, అంటే వాళ్ళు దానికి రియాక్షన్ ఇవ్వడమో లేదా రిమిక్స్ చేసుకోవడమో మీరు పర్మిషన్స్ అనేది అలో చేస్తారా లేదా అనేది, అంటే వీడియోని అలో చేస్తారో ఓన్లీ ఆడియోని అలో చేస్తారా లేదా మీరు రెండింటిని అలో చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఎవరైనా సరే మీ వీడియోలో ఏదైనా ఒక పార్ట్ని వాళ్ళు షార్ట్ లాగా రిమిక్స్ చేసుకోవడానికి వాళ్ళకు ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకోటి వచ్చేసి మీ వీడియో కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో కేటగిరీ, మీ వీడియో దేని గురించి చేస్తున్నారు దానికి రిలేటెడ్గా కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మెయిన్గా ఈ సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తాను. ఒకసారి పేజీని జూమ్ అవుట్ చేసి ఇక్కడ మీరు కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూట్యూబ్లో మనము ఎలాంటి వీడియో చేయాలి, ఎలాంటి వీడియో చేయకూడదని దానికి రిలేటెడ్గా ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ వీడియోకి సంబంధించి రేటింగ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది మొబైల్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఈ ఆప్షన్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరగదు ఖచ్చితంగా. ఎందుకంటే యూట్యూబ్ యాప్లో అదేవిధంగా వైటీ స్టూడియో యాప్లో మనకు ఈ ఆప్షన్ అనేది ఉండదు. సో మన వీడియో ఎండింగ్లో మనము ఇంకో వీడియోకి సంబంధించి ఎండ్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ అయితే చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే యాడ్ బటన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒక ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు నచ్చినట్టుగా మోస్ట్ రీసెంట్ వీడియోనా, బెస్ట్ ఆఫ్ వ్యూవరా, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎండ్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. అదేవిధంగా మీ వీడియోకి సంబంధించి కూడా మీరు ఇక్కడ కార్డ్స్ అనేది యాడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు ఈ అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సెట్టింగ్స్ అనేది చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన వీడియోకి సంబంధించి విజిబిలిటీకి సంబంధించి ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా యూట్యూబ్ నుండి యాప్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు నార్మల్గా ఇక్కడ డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ అనేది సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే మొబైల్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు కొంత టైం అయితే పడుతుంది కాబట్టి సో పబ్లిక్ సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ మీరు అన్లిస్టెడ్ అయితే పెట్టండి. ఇక్కడ మనకు అన్లిస్టెడ్లో ఒక టిప్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు, వీడియోలో ఏదైనా మానిటైజేషన్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా, విజిబిలిటీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొన్ని అవర్స్ తర్వాత మనకి ఇక్కడే ఇష్యూస్ అనేది యూట్యూబ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అనమాట. ఇప్పుడు పబ్లిక్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను సేవ్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది కనబడడం అయితే జరుగుతుంది. సో నేను ఎక్కువగా ఇక్కడ నేను యూజ్ చేసే ఇంకో ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ అనేది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకొని ఆ టైంకి మీరు షెడ్యూల్ అనేది పెట్టేసినట్టయితే డైరెక్ట్గా ఆ డేట్ రోజు, ఆ టైం రోజు ఈ వీడియో అనేది డైరెక్ట్గా పబ్లిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఇదే విధంగా వీడియోని షెడ్యూల్ చేసి ఎప్పుడు నా ఛానల్లో వీడియోస్ అయితే పెడుతుంటాను. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ అనేది చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే యూట్యూబ్లో మీ వీడియోకి సంబంధించి అప్లోడ్ సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.